హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ తేజు. ఈరోజు ఈ వీడియోలో మై నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను విత్ ప్రొడక్ట్స్. ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ వాష్ నేను పాండ్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇందులో నయాసినమైడ్ అండ్ విటమిన్ B3 ఉన్నాయి. సో దానివల్ల ఫేస్ అనేది డల్గా ఉండకుండా ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాంటి మైక్రో ఫైబర్ టవల్తో మంచిగా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఫేస్లో ఎలాంటి డ్రైనెస్ రఫ్నెస్ అనేది ఉండదు. సో మీరు చూడొచ్చు నేను ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అని. నాకు రీసెంట్గానే పింపుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. చిన్ మీద, చీక్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద అయితే స్టార్ట్ అయినాయి. దానికోసమే 10 స్టెప్స్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నాను. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసరికి DIY షీట్ మాస్క్. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ 150 రూపీస్ పడింది అండ్ టోటల్ 50 షీట్ మాస్క్ అయితే వచ్చినాయి. ఎంతైనా కొత్త ప్రొడక్ట్స్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నా ఫేస్లో చూడండి ఒక వెలుగు అయితే వెలిగిపోతుంది. సో ఇక్కడ నేను ఒకటైతే తీసుకున్నాను. ఇది అచ్చం మనం చిన్నప్పుడు ఉండే తిమ్మిరి బిల్లు ఉండేది చూసారా, అలా అనిపించింది నాకు ఓపెన్ చేస్తే. సో మీరు ట్రై చేశారా లేదా నాకు అయితే కామెంట్ చేసేయండి. ఇక ఈ DIY షీట్ మాస్క్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ టొమాటో రసం కానీ, బంగాళదుంప రసం కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఓన్లీ రోజ్ వాటర్ మాత్రమే ఉంది కాబట్టి దాన్నే యూస్ చేస్తున్నాను. ఈ షీట్ మాస్క్ రోజు వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ షీట్ మాస్క్ తీసి మన ఫేస్ మీద వేసుకుంటే సరిపోతుంది. షీట్ మాస్క్ మీ ఫేస్కి కరెక్ట్గా సరిపోకపోతే మీరు సిజర్తో కట్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో నాకైతే నేను వేసుకున్న ఈ షీట్ మాస్క్ అనేది కరెక్ట్గా సరిపోయింది. నాకు పెద్ద ఫోర్ హెడ్ ఉంది కాబట్టి నోస్ దగ్గర అంత ఎక్కువ రాలేదు. సో అందుకని నేను లైట్ తీసుకున్నాను. సో జస్ట్ ఈ షీట్ మాస్క్ వేసుకొని 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఈ రోలరు అండ్ గువాషా తీసుకున్నాను. సో ఈ రోలర్తో నేను ఫేస్ మీద ఇలా రోల్ చేసుకుంటున్నాను. దీనివల్ల షీట్ మాస్క్కి ఏదైతే రోజ్ వాటర్ ఉందో ఆ రోజ్ వాటర్ అనేది ఫేస్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసేస్తే మీరు చూడొచ్చు ఫేస్లో గ్లో అనేది ఎలా కనిపిస్తుందో. నేను వేసుకున్న షీట్ మాస్క్ నాకు నోస్ దగ్గర రాలేదు. సో అందుకని ఆ షీట్ మాస్క్తోని నోస్ దగ్గర రబ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇలా హ్యాండ్స్తోని నా ఫేస్ని అయితే ఇలా మంచిగా ఒక షేప్ చేసుకుంటున్నాను. ఇది నాకు మా నాన్నమ్మ అయితే చెప్పింది. అండ్ మీరు చూడొచ్చు షీట్ మాస్క్ వేసుకున్న తర్వాత నా ఫేస్లో గ్లో. అండ్ ఆ తర్వాత అండర్ ఐ ప్యాచెస్. ఇది డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుందని కాదు కానీ జస్ట్ మన కళ్ళకైతే ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంతకు ముందు వరకు నేను స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి వాడేదాన్ని. అది అరౌండ్ 250 రూపీస్ అలా పడేది. అయితే జూడియోలో కూడా స్టార్ట్ చేశారు. 50 రూపీస్ 20 పేర్స్ అయితే వస్తాయి. సో ట్రై చేయాలనిపించి ఆ రోజు తీసుకున్నాను. నేను ఆల్రెడీ జూడియో ఫైండ్స్ అండర్ బడ్జెట్ అనే వీడియో చేశాను. నా ఛానల్లో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండర్ ఐ ప్యాచెస్ వేసుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా నేను స్మిటన్లో ఆనియన్ హెయిర్ సీరం తీసుకున్నాను. ఇది నాకు ఫ్రీగా వచ్చింది. ఇది నేను బేబీ హెయిర్ గ్రోత్ కోసం యూస్ చేస్తున్నాను. ఈ సీరం అయిపోయిన తర్వాత ఇందులో ఏం వేయాలో నాకు కామెంట్ చేయండి. 10 to 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ అండర్ ఐ ప్యాచెస్ తీసేసి దాంతోనే కళ్ళపైన కొంచెం రబ్ చేసుకొని ఫింగర్స్తోనే మసాజ్ చేసుకోండి. దానివల్ల ఐస్ అనేది కొంచెం కూలింగ్ అయ్యి డార్క్ సర్కిల్స్ అనేవి నిదానంగా తగ్గుతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత టోనరింగ్ ప్యాడ్స్ మీకు కావాలంటే రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. నాకు లైట్గా ఓపెన్ పోర్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి నేను కుకుంబర్ టోనరింగ్ ప్యాడ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. సో దీనివల్ల మీకు ఏవైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో అవి నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి టోనరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. తర్వాత వచ్చేసరికి లిప్ బామ్. మీకు గనక డ్రై లిప్స్, చాపెడ్ లిప్స్ ఉంటే గనక ఈ వ్యాజ్లిన్ షియా బటర్ అనేది ట్రై చేయండి. ఇది 60 రూపీస్కి వస్తుంది. ఆ నెక్స్ట్ డే మీరు జూడియో నుంచి బబుల్ గమ్ లిప్ బామ్ యూస్ చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బయోటెక్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ అనమాట. ఇది యూస్ చేయడం వల్ల నా ఫేస్లో ఇలా యాక్నీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి అంత బాగా సెట్ అవ్వదు. ప్రజెంట్ నా దగ్గర ఏ మాయిశ్చరైజర్ లేదు కాబట్టి దీన్నే యూస్ చేస్తున్నాను. దీని టెక్స్చర్ వచ్చేసరికి లైట్ వెయిటెడ్గానే ఉంటుంది కానీ బట్ మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫుల్ ఆయిలీనెస్ అయితే వస్తుంది. చూడ్డానికి దూరం నుంచి గ్లాస్ స్కిన్ అని అయితే అనిపిస్తుంది కానీ బట్ వన్స్ మన ఫేస్కి ఫీల్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ ఆయిలీనెస్ అనిపించింది. అండ్ జిడ్డు జిడ్డుగా చిరాగ్గా అండ్ ఒక రకమైన ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. ఆ స్మెల్ అయితే మనకి డే అంతా అలానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ప్రోడక్ట్ని అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
దీనికి బదులు మీరు పాండ్స్ గానీ, లాక్మీ గానీ, డాట్ అండ్ కీ గానీ, ఇంకా ఫాక్స్‌టైల్ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో డ్రై స్కిన్‌కి సెట్ అయ్యేవి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి డాట్ అండ్ కీ నుంచి నైట్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఒక పల్చటి లేయర్‌లా రాసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా అనిపిస్తది. పర్టిక్యులర్‌గా నైట్ జెల్లే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ప్లేస్‌లో మీరు స్లీపింగ్ మాస్క్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు చూడండి డిఫరెంట్ ఫేస్ అనేది ఎంత బాగా గ్లో అవుతుందో. ఫైనల్‌గా యాక్నీ స్టార్ నుంచి నికోటైనమైడ్ జెల్ అనమాట. ఎక్కడైతే పింపుల్ ఉందో దాని మీద ఇది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి హాట్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు గదా! ఇది నా స్కిన్ కేర్. మీకు ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ గైస్.